ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలామందికి సాబ్దనా కిచిడి తినడం అలవాటుగా ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా ఇంట్లో ఈ సాబ్దనా కిచిడి మా ఆయన కోసం అయితే ఇట్లా ప్రిపేర్ చేసిన. గిన్నెడు కన్నా కొన్ని ఎక్కువ సాబ్దనాలుంటే అవిటిని మంచిగా 2, 3 సార్లు వాష్ చేసుకొని, ఎన్ని సాబ్దనాలు తీసుకున్నామో అన్ని వాటర్ పోసి హాఫ్ ఎన్ అవర్ సోక్ చేయాలి. అంటే నానబెట్టాలి. చిన్న సాబ్దన కాబట్టి అర్ధగంట సరిపోతది. ఇక పెద్ద సాబ్దన తీసుకున్న వాళ్ళైతే 6, 7 గంటలు నానాలి. నానినయో లేవో చూడ్డానికి మన చేయితో ఇట్లా అంటే మెత్తగా స్మాష్ అయిపోతాయన్నట్టు. ఇప్పుడు పల్లి పొడి కరెక్ట్ లెక్క చెప్పాలంటే మనం ఎన్ని సాబ్దనాలు తీసుకున్నామో అలా సగం గిన్నెడు పల్లీలు తీసుకోవాలి. ఇంకెక్కువ పొడైనా సరిపోతది. మంచిగా నిదానంగా పల్లీల్ని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మెత్తగా పౌడర్ అయినా పర్వాలేదు, బరకగా అయినా పర్వాలేదు. ఇప్పుడు కడాయిలో నెయ్యి తీసుకొని జీలకర్ర, కరివేపాకు మంచిగా వేయించిన తర్వాత ఈ సాబ్దనాలను వేసి నిదానంగా కలుపుతూ మనం వైట్ కలర్ ఉండే సాబ్దన వేయించిన కొద్దీ క్రిస్టల్ కలర్ అదే వాటర్ వాటర్ జెల్లీ జెల్లీ కలర్‌గా అది మారిపోతుంది. అప్పుడు వేగిందని అర్థం చేసుకొని మన రాక్ సాల్ట్ శివరాత్రి రోజు ఉప్పు తినరు కదా! రాక్ సాల్ట్‌ని వేసుకొని, పల్లి పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కిచిడి సాబ్దనా కిచిడి రెడీ అవుతుంది. ఇక్కడ మా ఆయన చూసి తింటున్నాడు.